నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, మంత్రి కోమటిరెడ్డికి అహంకారం. ఎందుకు ఇంత అహంకారం? ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సిఏఏ చట్టం అని తీసుకొచ్చింది. అసలు ఆ చట్టం ఎందుకు తీసుకొచ్చింది అని అంటే, ఏదైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఎవరైతే హింసకు గురవుతున్నారో వలసలు ఇక్కడికి వచ్చిన వారికి ఇక్కడ భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో 2019లో ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే, అందులో దాన్ని వ్యతిరేకిస్తున్నది ముఖ్యంగా ముస్లిం సోదరులు. ఎందుకనంటే, ఇతర దేశాల నుంచి ఎవరైతే హింసకు గురవుతారో వాళ్ళని తీసుకురావచ్చు, కానీ వాళ్ళు హిందువులైనా పర్లేదు, జైనులైనా పర్లేదు, క్రైస్తవులైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. కానీ ఆ ముస్లిం సోదరులని వద్దనడం జరిగింది. అయితే మాకు అంటే ఆ ఒక చట్టాన్ని ఎవరైతే హింసకు గురవుతారో ఆ హింసకు గురైన ప్రతి ఒక్క వ్యక్తిని, విదేశాల నుంచి వచ్చిన వలస వచ్చిన వ్యక్తులకి పౌరసత్వం విషయంలో సానుకూలంగా ఉండాలి, కానీ మతపరంగా ఉండొద్దని అయితే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ముస్లిం పెద్దలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎగ్జాంపుల్, కేరళ సీఎం విజయ్ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఎంఐఎం సంబంధించిన హైదరాబాద్ నాయకులు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులని మీకు మేము అండగా ఉంటాం, రిజర్వేషన్లు ఇస్తాం, బీజేపీ మతతత్వ పార్టీ ముస్లింలని పక్కన పెడుతుంది అని చెప్పుకొని అధికారంలోకి వస్తున్నారు. ఎక్కడైనా అంతే. అది కర్ణాటకలో గెలవడానికి కారణం కూడా హిజబ్ అనే ఒక దాంతో కావచ్చు, ఇంకో కొన్ని అంశాలు వాళ్ళకు సానుకూలంగా వాళ్ళకి అధికారంలోకి రావడానికి అవన్నీ పనిచేశాయి. కానీ ఈరోజు అదే ముస్లిం సోదరులు దానిపైన అసలు మీ ఒపీనియన్ ఏందని అడిగినందుకు వాళ్ళతోటి వాగ్వాదానికి దిగి వీళ్ళని అరెస్ట్ చేయండి అనే విధంగా వ్యవహరించడం. ఒకసారి ఆ వీడియో ఉన్నది, మనము ఉత్తిగానే మాట్లాడడానికి కాదు, ఒకసారి ఆ వీడియో కూడా మన దగ్గర ఉన్నది, చూపిస్తా మీకు, చూడండి. There is no resolution passed. एक मिनट दे दो, मैं बच्चे हमारे से बात करो आप। सही बात करो तो क्या है? आप हमारे को गवर्नमेंट का स्टैंड बोलो। You have to give your stand here. राजी साहब 2 दिन हो गए ना? 2 दिन है। बराबर है। बात कर दे। हम के कहीं बात करते हैं। Citizens of India. Citizen। और हमारे से बात करो तुम। Respect दो। हमारे you who are you to give me respect? एमआईएम के तरफ से you are you to give me respect. एमआईएम के तरफ से you who are you to give me respect? Who are you to give me respect? You should give me respect. You must give me respect. You must give me आपको नहीं देता, आपको नहीं देता। అక్కడ ఏదైతే పోలీసులతోటి నెట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమనలే, నో సిఏఏ అనే ఒక కొన్ని ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది. మీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దేనికి స్టాండ్ తీసుకుంటుంది, మీరు కూడా దాన్ని వ్యతిరేకిస్తారా, లేకపోతే మీరు కూడా దాన్ని ఏంటంటే స్వాగతిస్తారా అనే విధంగా వాళ్ళని ఒక స్టాండ్ తీసుకోండి అని అయితే అడగడం జరిగింది. అయితే అరెస్ట్ చేయండి,
ఇదే సోదరులు కదా మీకు ఓటేసింది, ఇదే ముస్లిం సోదరులు కదా మీకు ఓటేసి గెలిపించింది. మరి ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఖమ్మం పరిధిలో కావచ్చు, ఇంకా ఇక్కడ చాలామంది కూడా ఉంటారు. వాళ్ళకి అండగా ఉండడమా, లేకపోతే మీరు ఎటో ఒకవైపు స్టాండ్ తీసుకోవాలి. మీరు దేనిపైన స్టాండ్ తీసుకున్నారని గట్టిగా అడిగితే అసలు నువ్వు ఎవ్వరు అనే కాడికి వస్తుంది. ఇంత అహంకారమా? పదవి వస్తే ఇంత అహంకారం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మంత్రి కావచ్చు, ఇంకా ఏ పోస్టులైనా ఉండొచ్చు, ఆఖరికి సర్పంచ్ పోస్టులు ఉన్నా పర్లేదు, కానీ వ్యవహార శైలి అనేది చాలా బాగుండాలి. ఎందుకనంటే మీరు ఒక నాయకులు, ఒక ప్రజాప్రతినిధి, ప్రజల్ని మీరు వాళ్ళకు అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పే బాధ్యత మీ పైన ఉంటుంది. ఆ సమాధానం చెప్పే బాధ్యతలో మీరు వ్యవహరించాలి తప్ప ఏదో అసెంబ్లీలో మాట్లాడిన ప్రతిపక్షాల పైన మీకు రాదు, మీరు అది ఇది అన్నట్టుగా ప్రజలపైన కూడా మాట్లాడితే దాన్ని అహంకారమే అంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మీకు ఎవరైతే న్యాయం చేస్తారనే వాళ్ళకి ఓట్లు వేయాలి. ఇలా అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళు చూడండి మంత్రులు అయ్యారు, వీళ్ళకు ఒక ఉద్యోగం మీరు 5 ఏళ్ళు కల్పించారు, ఇప్పుడు మా ఉద్యోగం ఏడికి పోతుందని అయితే వాళ్ళు విర్రవీగుతున్న సందర్భం. ఎంత అహంకారం అండి! ఆ రోజు కోమటిరెడ్డి గారికి ఎమ్మెల్యే పదవి లేకపోతే ఎంపీగా గెలిపించారు. ఎంపీగా గెలిపించిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి అయ్యిండు. ఇది ప్రజలు పెట్టిన భిక్షే కదా, ఇది ప్రజలు ఓట్లేస్తేనే కదా అయింది. అదే ప్రజల పట్ల ఇంత దురుసు ప్రవర్తన ఎందుకు? అక్కడేమో ఎమ్మెల్యే వాళ్ళని కొట్టిస్తాడు, ఇక్కడేమో ఇలా మాట్లాడతారు. ఎట్లా? మీకు ప్రజలు కళ్ళకి అవపడట్లే? ఓట్ల టైంలో అవపడతారా? అన్నా మల్లన్న, అన్న ఎల్లన్న, లేకపోతే అన్న సత్తన్న అని పలకరిస్తారు కదా ఎలక్షన్ల ముందు. మరి ఇప్పుడు ఏడపోయింది? మసీదులోకి పోతూ ఉంటారు, దేవాలయాలకు పోతూ ఉంటారు, అన్నిటికి పోతారు ఎలక్షన్ల ముందు. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి సమస్య అడిగితే మాత్రం మీ అహంకారం చూపిస్తారా? చెప్తున్నాం, మీరు మంత్రి కావచ్చు, మీరు అధికారంలో ఉండొచ్చు, అది శాశ్వతం కాదు. ప్రజల మనసులు గెలుచుకోవాలన్నా, ప్రజల మన్నలు పొందాలన్నా కూడా మీరు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళ సమస్యలపైన నువ్వు సంపూర్ణ మద్దతు తెలుపకపో వాళ్ళకైతే చాలా ప్రశాంతమైన ఏదైతే ఆన్సర్ ఇవ్వాలి. ఇవ్వకుండా నువ్వెవ్వరు ఏంది ఇదంతా? ఇంత అహంకారం అయితే పనికిరాదు. ఇప్పటికైనా అసెంబ్లీ వేదికగా మీరు ఎలా మాట్లాడుతున్నారో తెలుసు, కానీ అదే విధంగా కూడా బయట కూడా మీరు ఎంత అని మాట్లాడితే అది చాలా తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఇకనైనా మారి ప్రజల్లో ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి, లేకపోతే మాత్రం మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ ప్రజలే బొంద పెడతారు, మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఇంటికి పంపిస్తారు, అసెంబ్లీ గడప దొక్కనియరని కూడా నేను ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాను.